ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారత సైన్యంలో పనిచేయడం వల్ల ఇవన్నీ మనకు ప్రయోజనాలు చేకూరి ఈరోజు 20 ఏళ్ల క్రితం టన్నెల్ బోర్ మిషన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ 20 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఎంతో నైపుణ్యం మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది. ఈరోజు ఈ 9.8 కిలోమీటర్లు ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ టన్నెల్ పూర్తి చేయడానికి టన్నెల్ బోర్ మిషన్స్ పాడవడము, ఆ సాంకేతిక నైపుణ్యంతో చేస్తే ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నూతన సాంకేతిక నైపుణ్యంతో ఆనాడేసిన అంచనాల ప్రకారం ఈనాడు పనులు పూర్తి చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మన మంత్రివర్గంలో వాటి అన్నిటిని ఆమోదించడం జరిగింది. దాని మీద కూడా ఆరోపణలు చేయడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి హరీష్ రావు గారికి నేను సూచన చేస్తున్నా, చిల్లర మాటలు మానేయండి. మీరు తప్పులకు పాల్పడ్డారు, మీరు అప్పుల పాలు చేసిరు, తెలంగాణలో దోపిడీకి పాల్పడ్డారు కాబట్టి ప్రజలు తీసి పక్కన కూర్చోబెట్టిండ్రు. ఇప్పుడైనా కనీసం వారు నల్గొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ నేను మహబూబ్నగర్ జిల్లాకు ముఖ్యమంత్రిగా నేను, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా వారు, కోమటిరెడ్డి గారు ఉండి మా జీవితకాలం తరతరాలుగా మాకు ఉపయోగపడే ప్రాజెక్టును మేము పూర్తి చేయకపోతే ఈ ప్రాంత ప్రజలు మమ్మల్ని క్షమిస్తారా? ఈ ప్రజలకు ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే మాకు ఈ అధికారం ఉండి ప్రయోజనం ఏమైనా ఉందా? కాబట్టి వాళ్ళు ఎలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడి ఏం ఆరోపణలు చేసినా నిలబడి ఎదుర్కోదలుచుకున్నాము. ఈ ప్రాజెక్టును పూర్తి చేయదలుచుకున్నాము. ఈరోజు అందరినీ ప్రపంచంలో ఉండే ప్రతి పరిజ్ఞానాన్ని టన్నెల్ బోర్ మిషన్ బేరింగ్ పోతే వెంకటరెడ్డి గారిని అమెరికాకు పంపించండి నా కంపెనీతో మాట్లాడి ఎంబడే ఆ బేరింగ్ తీసుకొని వచ్చి పనులని ఆ బేరింగ్ తెచ్చి ఫిట్ చేసి పని మొదలు పెడితే కొంచెం దూరం పోగానే మళ్ళీ ఒక సమస్య వచ్చింది. ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా 20 ఏళ్ల కింద ఇంపోర్ట్ చేసిన ఎక్విప్మెంట్. 20 సంవత్సరాలు ఆగిపోతే మీకు తెలుసు 15 రోజుల కారు మనము పార్కింగ్లో నుంచి బయటికి తీయకపోతే అది బెంచ్ కార్ అయినా BMW కార్ అయినా ఏదో ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు 20 కిలోమీటర్ల లోపల ఉన్నాయి మిషన్లు. 20 కిలోమీటర్ల లోపలికి ఆక్సిజన్ తీసుకెళ్లాలన్నా, ఎక్విప్మెంట్ తీసుకెళ్లాలన్నా, లోపల పని చేయాలన్నా ఒక లోపల టన్నెల్ లోపల చేసే పని కాబట్టి ఇది అత్యంత క్రిటికల్ సిచ్యువేషన్. ఈ క్రిటికల్ సిచ్యువేషన్ అడ్రస్ చేయడానికి అందరు సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని ఈరోజు మళ్ళీ దీన్ని ముందుకు వెళ్ళడానికి అవసరమైన సర్వేలు చేయడానికి ఇక్కడ ఇది ఏదో ఓపెన్ ల్యాండ్ జనరల్ ల్యాండ్స్లో మనం టన్నెల్ చేయడం ఈజీ, కానీ ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, పక్కనే మన కృష్ణానది ఉన్నది. ఈ అన్ని నేపథ్యంలో దీన్ని జాగ్రత్తగా ఈ పనుల్ని పూర్తి చేయడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నాం. ఈ పనులలో భాగంగా మా వంశీకృష్ణ గారు కొన్ని విషయాలను దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా కలెక్టర్ గారు, వంశీ గారు, ఎమ్మెల్యే గారు చెప్పిన అంశాలను పెట్టుకొని మీరు సర్వే చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి. అదేవిధంగా ఈ ప్రాజెక్టు రిలేటెడ్ దాంట్లో మర్లతండ, కేశ తండ, నక్కలగండి తండ ఇవన్నీ ముంపుకు గురవుతున్నాయి. వాళ్ళకి నష్టపరిహారంతో పాటు R&R ప్యాకేజీని కూడా తొందరలోనే ఈ సంవత్సరం 31 డిసెంబర్ దాటకంటే ముందే ఈ గిరిజనులకు న్యాయం చేసి వాళ్ళని ఆదుకొని వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా వాళ్ళని ఆదుకునే బాధ్యత మాది. ఎందుకంటే దేవరకొండ ఎమ్మెల్యే గారు, అచ్చంపేట ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారిద్దరి తండాల ప్రజలతో మమేకమై ఉన్నారు. వాళ్ళ దృష్టికి పదే పదే తెస్తున్నారు. నేను ఈ సందర్భంగా మర్లపాడు, కేశతండ, నక్కలగండి తండ మా లంబాడ సోదరులందరూ కూడా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, డిసెంబర్ 31 లోపల మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీడియా మిత్రులకు కూడా నా సూచన, ఇది మనం ఇప్పుడు పూర్తి చేసుకోకపోతే ఇంకెప్పటికి పూర్తి కాదు, ఇంకెప్పటికంటే ఎప్పటికి కాదు. ఇంత గొప్ప అవకాశం మంత్రి, ముఖ్యమంత్రితో సహా ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నప్పుడు కాకపోతే ఇంకా దీన్ని ఎవ్వరు చెయ్యరు. ఇందులో ఈ పనిని పూర్తి చేసుకోవడానికి మనందరం కూడా ఏకం కావాలి. దీని మీద చిలువలు పలువలు తప్పుడు ఆరోపణలు ఎవరని చెప్తే మనందరం కలిసి తిరిగేసి కొట్టాలి. ఎందుకంటే నల్గొండ జిల్లాలో కృష్ణా జలసాధన సమితి కానీ లేకపోతే మా ప్రాంతంలో కల్వకుర్తి జలసాధన సమితిలో పనిచేసిన మీడియా మిత్రులు చాలామంది ఉన్నారు. ఇక్కడ మీరు మీడియా మిత్రులుగానే కాదు, జలసాధన సమితిలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళు ఇక్కడ ఉన్న జర్నలిస్టులు ఉన్నారు. నాకంటే మీకు అందరికీ ప్రాజెక్టు గురించి, దీని అవసరం గురించి మీకు అందరికి బాగా తెలుసు. ఏ అడ్డంకులు వచ్చినా తొలగించుకుందాం, ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుందాం. ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే మహబూబ్నగర్కు, నల్గొండ జిల్లాకు తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి మీ అందరి సహకారాన్ని మేము ఆశిస్తున్నాం. మనందరం కలిసికట్టుగా ఈ ఒక అడ్వాన్స్ టెక్నాలజీతో, ఎందుకంటే ఇది ఆర్మీలో వాడే టెక్నాలజీని బార్డర్లో దేశ భద్రత కోసం పనిచేస్తున్న సైనికులను పిలుచుకొని, నిపుణులను పిలుచుకొని, వాళ్ళని డెప్యుటేషన్ మీద తెచ్చుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా ప్రయాసాలు కోర్చి వారికి ఉన్న మొత్తం పరిచయాలన్నిటిని కూడా ఉపయోగించి
ఈరోజు ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చిండు. ఇవాళ ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. ఎలాంటి అనుమతులు కావాలన్నా దీనికి అవసరమైన నిధులను అన్నిటిని కూడా గ్రీన్ ఛానల్లో ఇస్తానని నేను చెప్పిన తప్పకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అన్ని రకాలుగా మా సహకారం ఉంటుంది. ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా టెక్నికల్ పర్సన్స్ ఉన్నారు. నేను చెప్పేదానికంటే వాళ్ళు అందుకే మీకు చెప్పిండ్రు. ఇప్పుడు టన్నెల్ బోర్ మిషన్ను పక్కన పెట్టి సేమ్ అంచనాలతోనే దాన్ని మొత్తం తీసేసి 11 మీటర్స్ డయా టన్నెల్ 9.8 కిలోమీటర్ల ఇది ఏదైతే ఉన్నదో అది కంప్లీట్ చేస్తాం. సర్వే రిపోర్ట్స్ వచ్చి మేజర్గా ఈ సర్వే ఏంటంటే ఏరియల్ నుంచి సర్వే చేస్తే 800 నుంచి 1000 మీటర్ల వరకు భూమిలో ఏమేమి ఉన్నాయి, రాళ్ళు ఎక్కడున్నాయి, మట్టి ఎక్కడుంది, నీళ్ళు ఎక్కడుంది, ఏమైనా ఖనిజ సంపద ఉన్నదా ఏందనేది మొత్తం డీటెయిల్ ఇస్తుంది. ఇప్పుడు మనకేందంటే ఎక్కడ ఏముంది, ఎక్కడ లూజ్ సాయిల్ ఉంది. ఇప్పుడు మన ప్రమాదం జరగడానికి కారణం ఏంది, ఒక దగ్గర కంప్లీట్గా లూజ్ ఉండి నీళ్ళు ఉండి బురద ఉండడం వల్ల మనం బోర్ చేయంగానే కింద మట్టి తీయంగానే మొత్తం కూలిపోయింది. దాంతో టన్నెల్ బోర్ మిషన్ పాడవడం కాబట్టి 8 ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఎవ్రీ 2.5 మీటర్స్లో ఏమేమి ఉన్నదో కంప్లీట్గా ఇది డేటా ఇస్తుంది. ఈ ఎనాలిసిస్ చేసుకొని ఆ పరిస్థితులను బట్టి టన్నెల్ దొవ్వేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. అందుకోసమే ఇప్పుడు ఇది సర్వే చేస్తున్నాం. ప్రతాప్, ఒకవేళ అదే నిజమైతే వీళ్ళు గాడిదలను కాస్తుండ్రా? వీళ్ళు మేధావులు కదా, నీళ్లకు నడక నేర్పిన వాళ్ళు వీళ్ళే కదా. వాళ్ళ మామనే కదా నీళ్ళకి నడక నేర్పిండు, చంద్రబాబు నాయుడికి ప్రాజెక్టులు నేర్పిండు కదా, పార్లమెంట్ అసెంబ్లీలోనే చెప్పిండు కదా. ఇప్పుడు గతంలో తప్పులు జరిగినాయి కాబట్టి తప్పులన్నీ సరిదిద్దుకోవడానికి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. గతంలో ఏదైనా తప్పులు జరిగినాయంటే ఏ తప్పులు జరగకపోతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎందుకు వస్తుండే, ప్రజలు ఎందుకు తిరగబడుతుండ్రి? గత ఉమ్మడి రాష్ట్రంలో మన ప్రాంతానికి అన్యాయం జరిగిందనే కదా ప్రజలు తిరుగుబాటు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోరు. తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో జరిగిన తప్పిదాలన్నిటిని కూడా సరిదిద్దుకోవడానికి 10 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి చేసిన పనే కేసీఆర్ చేస్తే ఇంకా మరి కేసీఆర్ ఎందుకు? ఇవాళ వాళ్ళు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకెళ్ళాలని నువ్వు అనుమతులు ఇచ్చినావు, బంకచెర్ల ద్వారా గోదావరి జలాలను నువ్వే చెప్పినావు. నేను ఆయన మాట్లాడినవన్నీ మళ్ళీ తీసుకొచ్చి ముందర పెడతా. కేసీఆర్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకి ఆయన ఎట్లా చెప్పిండో కూడా మొత్తం వివరాలు చెప్పిండు, నేను అన్నీ చెప్తా. ఇప్పుడు ప్రాజెక్టు దీన్ని లిఫ్టులు వీటిని చేసిన తర్వాత కెనాల్స్ మీదకి వస్తాం. బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు ఇచ్చిన తర్వాత నిధులు విడుదల చేయకపోతే అంచనాలు పెరుగుకుంటా పోతాయి. సో ఉన్న నిధులను బట్టి ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తున్నాం. హెడ్ వర్క్స్ కట్టకుండా నువ్వు కెనాల్స్ తవ్వితే 10 ఏళ్ళు నీళ్లు రాకపోతే మళ్ళీ 5 ఏళ్ళకి ఆ కెనాల్స్ అన్ని కూడిపోతాయి. కరెక్టే, ఇంకేం చేస్తాం, ఇప్పుడు జరిగిపోయినా తప్పు. ఇప్పుడన్నా కొంచెం మేల్కొని జాగ్రత్తగా చేద్దాం అనేది. ల్యాండ్ ఎక్వేషన్ చేసినా కట్టడానికి డబ్బు లేకపోతే మళ్ళీ అది ఇంకొక సమస్య అవుతుంది. వీటన్నిటి మీద మళ్ళీ ఒకసారి జిల్లా ప్రాజెక్టుల మీద మళ్ళీ ఒకసారి మహబూబ్నగర్కి వచ్చి కూర్చొని అన్ని విషయాలు మాట్లాడతా. ఎవరైనా